రాజమండ్రిలో రెండవ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. సీతానగరం మండలం వెంకట్ నగర్ లో ఘాట్లను పరిశీలించారు. గోదావరిలో కలుస్తున్న కలుషిత నీటిపై పవన్ ఆరా తీశారు. కాలుష్య నివారణపై అధికారుల అలసత్వంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్తో పాటు అధికారులపై ఫైర్ అయ్యారు. తెలుగు తల్లిని కలుషిత తల్లి చేస్తున్నారని అధికారులకు చివాట్లు పెట్టారు. ఘాట్లు పరిశీలించిన అనంతరం ఉభయ గోదావరి జిల్లాల జనసేన ముఖ్య కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. రాజమండ్రిలో రెండో రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. సీతానగరం మండలం వెంకట్ నగర్ లో ఘాట్లను పరిశీలించారు. గోదావరిలో కలుస్తున్న కలుషిత నీటిపై పవన్ ఆరా తీశారు. కాలుష్య నివారణపై అధికారుల అలసత్వంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్తో పాటు అధికారులపై ఫైర్ అయ్యారు. తెలుగు తల్లిని కలుషిత తల్లి చేస్తున్నారని అధికారులకు చివాట్లు పెట్టారు. ఘాట్ల పరిశీలన అనంతరం ఉభయ గోదావరి జిల్లాల జనసేన ముఖ్య కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు? దీనికి పీక్ టైం ఎప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్. ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్య స్నానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్లతో చేస్తే మనకు ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్ లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. అనుష, గోదావరి కాలుష్యానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. వరుసగా రెండో రోజు పర్యటన. మొన్న సాయంత్రం రాజమండ్రి చేరుకున్న అనంతరం నిన్న ఉదయం 6 గంటలకు ఎగ్జాక్ట్ గా ఆయన బోట్ తో బయలుదేరి రాజమండ్రికి సంబంధించిన ఘాట్లన్నీ కూడా పరిశీలించారు. అదేవిధంగా కాలుష్యానికి కారణమైన రాజమండ్రిలో నల్ల ఛానల్ సంబంధించిన కాలుష్యం వద్ద పరిశీలించారు. అయితే దానికంటే ప్రధానంగా దానికి ఎగువన ఉన్న అంటే రాజమండ్రిలోనే ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్ అనేది దశాబ్దాలుగా ఉంది. ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి కాలుష్యం అనేది పెద్ద ఎత్తున గోదావరిలో కలుస్తుంది. దీనిపై ఎప్పటి నుంచో కూడా ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఆకస్మికంగా ఈ తనిఖీలు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం 6 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి, కాలుష్య నియంత్రణ అధికారులతో కలిసి గోదావరి మధ్యలో ఉండే వెంకట నగరం దెబ్బలుగా చెప్తారు. అక్కడ ఈ కాలుష్య ఏదైతే ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి పైప్ లైన్ల ద్వారా కాలుష్యం అనేది అంటే అక్కడి నుంచి మొత్తం కాలుష్య వ్యర్థాలను గోదావరి మధ్యలోకి విడిచిపెడతారు. అయితే దీని ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఏదైతే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసిన అనంతరం గోదావరిలోకి విడిచిపెట్టేలాగా ప్రభుత్వం అప్పట్లో అనుమతులు ఇచ్చాయి. అదే ఎలాంటి దానికి సంబంధించిన నిబంధనలు పాటించకుండా గోదావరిలోకి నేరుగా విడిచిపెట్టేస్తారని చెప్పి ఎప్పటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి కూడా ఇప్పుడు దశాబ్దాల కాలంలో ఎవరూ కూడా ప్రస్తుతం ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాంతానికి వెళ్ళలేదని మనం చెప్పుకోవచ్చు. తనిఖీలు కూడా నామమాత్రమే జరుగుతాయి. అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఒక పెద్ద రక్షణ వలయంలో ప్రైవేట్ సైన్యంతో అక్కడ ఈ కాలుష్యాన్ని కలుపుతూ ఉంటారు. అలాంటి చోటకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం వెళ్ళడం అనేది సంచలనంగా మారింది. అదేవిధంగా తనతో పాటు కాలుష్య నియంత్రణ అధికారులను కూడా తీసుకువెళ్లి మొబైల్ కిట్స్ ద్వారా అక్కడికక్కడే స్పాట్ లోనే ఆ కాలుష్యాన్ని పరిశీలించిన క్రమంలో పూర్తిగా నిబంధనలు పాటించట్లేదని చెప్పి కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఈ వెల్లడైంది. దీంతో ఇక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కాలుష్యాన్ని గోదావరిలో కాలుష్యం చేసి పుష్కరాలు నిర్వహిస్తానంటే ఎలా అని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. తాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఇలాంటి వాటిని సహించడానికి చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలు అవసరమే, కానీ దానికంటే ముందు పర్యావరణం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ కాలుష్య నివారణకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రస్తుతం ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి ప్రస్తుతం రాజమండ్రి మరోసారి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అదేవిధంగా
గోదావరి కాలుష్య నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో రెండోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమీక్ష చేపడుతున్నారంటే ఆయన ఎంత సీరియస్ గా గోదావరి కాలుష్యాన్ని వ్యవహారాలు తీసుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒకవైపు పుష్కరాలు అంటే వచ్చే ఏడాది జూన్ లో జరగబోతున్న పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సన్నద్ధత ఏమాత్రం సరిగ్గా లేదు. కేవలం 8,600 కోట్ల నిధులు కావాలి, 7,000 పనులు చేయాల్సి ఉందని చెప్పి కేవలం ప్రతిపాదనలు పెట్టి వదిలేశారు తప్ప దానికి సంబంధించిన నిర్మాణాత్మకంగా ఎలాంటి సిద్ధం చేయలేదని చెప్పి కూడా అదైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. కందుల దుర్గేష్ పై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తనిఖీల సందర్భంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే టూరిజం గోదావరిని శుభ్రంగా ఉంచడం, గోదావరి కాలుష్యం లేకుండా చేయడం అనేది టూరిజం శాఖ పరిధిలో కూడా వస్తుంది కాబట్టి టూరిజం మంత్రిగా ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా మంత్రి కందుల దుర్గేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి దుర్గేష్ అయితే తాము ప్రతిరోజు కూడా పేపర్ వెళ్లిపై యుద్ధాలు చేస్తా ఉంటాం, అయినప్పటికీ కూడా వాళ్ళ మొండి వైఖరి కారణంగా ఈ కాలుష్యాన్ని అరికట్టలేకపోతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ఈ సమస్య మూలాల్లోకి వెళ్లి గతంలో ఎప్పుడు లేని విధంగా గోదావరి కాలుష్యానికి సంబంధించి సమస్య ఎక్కడుందో దాని మూలాలకు వెళ్లి ఈ సమస్య పరిష్కారం తీసుకు అడుగులు వేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మా తెలుగుకి మలుపు దండానికి కూడా పాటలు పాడే గేయం ఉంటుంది. అందులో గరగల పారే గోదావరి అని చెప్పి కూడా పాడుతుంటారు. కానీ అది మార్చి ఆ గేయాన్ని మొత్తం మార్చేసి ఏదైతే కాలుష్యంతో గోదావరి గలగలా పాడుతుందని చెప్పి కూడా పాడుకోవాలని కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చాలా సీరియస్ గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు రాజమండ్రితో పాటు గోదావరి నది కాలుష్య అంశాన్ని తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనలో పరిపాలన లక్ష్యత కూడా ఈ పర్యటన సందర్భంగా రాజమండ్రి పర్యటన సందర్భంగా ఏదైతే జనం ప్రజలకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులతో సమీక్ష సమావేశం సందర్భంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎంత మేరకు ఇది సాధ్యమవుతుందని చెప్పి కూడా ఆయన చెబుతున్న పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బిజీగా ఆయన షెడ్యూల్ గడుపుతారు. అదేవిధంగా అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఒక పక్క మగమగమండే మండలం రోహిణికట్ ఎండల తీవ్రత కూడా ఉంది. అయినప్పటికీ కూడా నిన్న 2-3 చోట్ల కూడా ఆయన ఎండలోనే పర్యటన చేపట్టిన పరిస్థితి ఉంది. కొంతమేర జాగ్రత్తల చర్యలు పాటిస్తూ గొడుగు అదేవిధంగా మాస్క్ ధరిస్తూ కూడా జాగ్రత్త చర్యలు పాటిస్తూ కూడా పూర్తి స్థాయిలో ఆయన క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తారు. మొత్తం మీద ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రి 2 రోజుల పర్యటన అనేది కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇటు గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ప్రాక్టికల్ గా ఉండాలి, పూర్తి స్థాయిలో మీరు సన్నద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు ఒక రకంగా సున్నితమైన హెచ్చరికలు జారీ చేస్తేనే గోదావరి కాలుష్య అంశాలు మాత్రం తాను ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ప్రతి అంశాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా ఇక్కడ అధికారులతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే పరిశ్రమల యజమానులు ఉన్నారో వాళ్ళని కూడా కడిగి పారేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలు అదేవిధంగా ఉపాధి కూడా ముఖ్యమే, కానీ అంతకంటే ముందు పర్యావరణం చాలా ముఖ్యం. ఎందుకంటే తాగునీటి నీళ్ళ కాలుష్యం చేసుకుంటూ వెళ్తే ప్రజల ప్రాణాల పరిస్థితి అని చెప్పి కూడా పుష్కరాలకు స్నానం చేస్తే పుణ్యం ఎలా ఉన్నా రోగాలు రావడం ఖాయమని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష చేపడతారు. ఈ సమీక్షలో మరోసారి కీలకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంది. అది ఇవాళ 2 రోజు పర్యటనలో మరి టాలీవుడ్ కి సంబంధించిన కూడా ఒక కీలకమైన పరిణామం. ఇప్పటికే హైదరాబాద్ లో ఏదైతే ఈ పర్సంటేజ్ విధానం ద్వారా ఎగ్జిబిటర్ల వివాదం టాలీవుడ్ లో పెద్ద వివాదం జరుగుతుంది. దానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అదేవిధంగా సినీ నటుడిగా ఉన్న డిప్యూటీ పవన్ కళ్యాణ్ వద్దకే నిర్మాతలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 8 మంది నిర్మాతలు ఇవాళ రాజమండ్రి వచ్చి పవన్ కళ్యాణ్ కలిసే పరిస్థితి కనిపిస్తుంది. అది సమావేశం మంగళగిరిలో జరుగుతుందా రాజమండ్రిలో జరుగుతుందా అనేది కూడా చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సీరియస్ గానే ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులు అదేవిధంగా కాలుష్యాన్ని నివారించేలాగా శాశ్వత చర్యలు తీసుకునేలాగా సీరియస్ గా దృష్టి పెట్టి ఆ దిశగా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేస్తారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.